హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇది హ్యాండ్స్ వచ్చి రాసి బుట్టలాగా పెట్టాను అనమాట. ఇవి స్టిచ్చింగ్ చేద్దాము. అది శారీలో పీస్ అనమాట. ఇవన్నీ ఎక్స్ట్రా పీసులు. ఈ ఫ్రంట్ పార్ట్స్, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ అన్నీ వెయిట్ కాటికి కట్ చేసి ఉంచామన్నమాట. ముందుగా హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకున్నాము. ముందు క్లాత్ని లైనింగ్ అనేది ఆపోజిట్ పెట్టేసుకొని ముందు కింద ఒక స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు లైనింగ్ మీద ఈ విధంగా నేను తీసినట్టు పెట్టేసుకొని లైనింగ్ మీద ఒక స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్నాక దీన్ని రివర్స్ తిప్పేసుకొని ఇట్లా లోపలికి మడుచుకున్నాక ఒక కుట్టేసుకోండి. మళ్ళీ ఈ విధంగా చుట్టూరు మొత్తం కుట్టేసుకోవాలి. ముందు కింద కుట్టేసుకొని మళ్ళీ తర్వాత సైడ్లు కుట్టేసుకోండి. ఇది బుట్ట కోసం కాబట్టి మనం కొద్దిగా హైట్ అనేది తీసుకున్నాం అనమాట. రాసి బుట్ట అనమాట ఇది. ఈ విధంగా కుట్టేసుకున్నా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా ఫ్రిల్స్, ఇటు 3 ఫ్రిల్స్, అటు 3 కుచ్చులు అనమాట. మొత్తం అటు 3 ఇటు 3 పెట్టేసుకోండి. మధ్యలో టక్ ఇస్తాం కదా ఆ జాయింట్కి అటు 3 ఇటు 3 ఫ్రిల్స్ పెట్టుకోండి. ఈ విధంగా బుట్ట అనేది రెడీ అయ్యింది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకున్నాము. ఇది నేను రౌండ్ మెడ తీసుకున్నాను. రౌండ్ మెడ ముందు రౌండ్ అనేది కుట్టేసుకొని దీన్ని రివర్స్ తిప్పేసుకోవాలన్నమాట. ఈ విధంగా రౌండ్ కుట్టేసుకున్నాక ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ది కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసేసుకున్నాక ఈ విధంగా టక్స్ అనేది ఇచ్చేసుకోండి. కుట్టుకాడికి టక్స్ అనేవి ఇచ్చేసుకున్నాక ఇట్లా రివర్స్ తిప్పేసేయండి. రివర్స్ తిప్పేసుకొని దీని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఈ విధంగానే సైడ్లు కూడా మొత్తం కుట్టేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకోండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్నాక ఈ మిగిలిన క్లాత్ ఉంది కదండి, లైనింగ్ పీస్ అనేది ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోండి. ఇవి బ్యాక్ నడుము పట్టి అనేది మనం కుట్టుకోవడానికి అనమాట. ఈ విధంగా కుట్టేసుకొని పైనుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. మనం స్ట్రైట్ పీస్ని ఈ విధంగా కుట్టేసుకున్నాక పైన ఒక కుట్టేసుకోండి. మళ్ళీ కుట్టేసుకున్నాక దీన్ని ఇట్లా మడతేసుకొని షోల్డర్ కాడ నుంచి మధ్యకి ఒక మడత పెట్టేసుకొని వెనక టక్స్ అనేవి ఇవ్వండి. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు 1 ఇంచ్ రావాలి. పొడవు వచ్చి 4 ఇంచెస్ అయితే సరిపోద్ది అనమాట. ఈ విధంగా టక్స్ అనేవి అటు ఇటు ఇవ్వాలన్నమాట. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచ్ అయితే మనకి వెనక బాగుంటుంది అనమాట. బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది ఈ విధంగా అద్దులు అనేది కట్ చేసేసుకొని ఇది మోడల్కి తీసుకున్నాం కదండి మనం ఈ క్లాత్ని, దీన్ని అద్దులు అనేది కట్ చేసేసుకోవాలి. శారీలో పీస్ అనమాట. ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. మనకి గాజు అయితే చిన్నది అయిద్దని నేను ఇది పెట్టుకున్నాను అనమాట. ఇలా రౌండ్గా కట్ చేసేసుకోండి. మార్క్ పెట్టుకొని కట్ చేసేసుకున్నాక ఇవి మొత్తం 5 పీసులు అయితే సరిపోతాయి అనమాట మనకి. ఈ విధంగా నేను చూపించిన విధంగా చిన్న స్టిచ్ చేసుకోండి. మిషన్ మీద మొత్తం 5 ముక్కలు ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట. ఇది మోడల్కి అనమాట. వెనక మనకి ఫ్లవర్ షేప్ రావడానికి ఈ విధంగా మనం మోడల్ అనేది కుట్టుకోవడానికి ముందు ఈ విధంగా కింద కుట్టేసుకొని నీట్గా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకోవాలి. కింద మనకి ఎక్స్ట్రా ఉంది కదా పీసులు స్ట్రైట్గా లేకుండా సమానంగా లేకుండా అన్నీ కట్ చేసేసుకున్నాక ఇట్లా సూది తీసుకొని చిన్న చిన్న ప్రిల్స్ పోసుకుంటా, అంటే చిన్న చిన్న కుచ్చు పోసుకుంటా ఈ విధంగా 5 ముక్కలు అనేవి ఈ విధంగా పెట్టేసుకోండి. 5 అనేవి ఇట్లానే ఎక్కించుకోవాలన్నమాట. మనం సూది దారం తీసుకొని 5 ముక్కలు ఈ విధంగా పెట్టేసుకున్నాక చివర ముడేసుకోవాలి. అన్నీ అటు చివర ముడేసుకున్నాక ఎక్కించుకుంటే మనకి ఇవి బయటికి రాకుండా ఉంటాయి. ఇవన్నిటిని ఒకసారికి బాగా టైట్గా లాగేసుకోండి. మనకి దారం టైట్గా లాగేసుకున్నాక ఆడ ఒక ముడేసుకోండి. వేసుకున్నాక ఈ ఫ్లవరు ఈ ఫస్ట్ దాను లాస్ట్ది 2 కలిసేటట్టు ఒక స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్నాక ఈ విధంగా రెడీ అయ్యిద్ది అనమాట మనకు ఫ్లవర్ అనేది. ఇప్పుడు దీనికి కింద బందులు అనేవి కుట్టేసుకుందాము. మనం ఇందాక మిగిలింది కదండి కింద అద్దు వచ్చింది కదా, అద్దు కట్ చేసుకున్నాం కదా, ఈ బందుల్లాగా కుట్టేసుకుందాం. ఈ థ్రెడ్స్ అనేవి తీసుకొని ఈ విధంగా వెనక బందులు అనేవి కుట్టేసుకోవాలి. 3 ఇంతే కుట్టేసుకోవాలన్నమాట. కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి.
ఈ విధంగా మొత్తం 3 కుట్టేసుకోవాలి నీట్గా. మనకి ఎంత హైట్ కావాలో చూసుకొని అంత హైట్లో కుట్టేసుకోవాలన్నమాట. పైన కొద్దిగా మడిచి కుట్టేసుకోండి, మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని ఈ మూడింటిని ఇట్లా పెట్టేసుకొని ఒకదాన్ని మాత్రం కొద్దిగా తక్కువ హైట్లో పెడుతున్నాను అనమాట. రెండేమో ఒక సమానంగా పెట్టేసి ఒకదాన్ని హైట్ తక్కువలో పెట్టేసి ఈ విధంగా వెనక పెట్టేసి సూది దారం తీసుకొని కుట్టేసుకోండి వెనక పక్క. కుట్టేసుకున్నాక దీనికి ఇలా ఈ స్టోన్ బిల్ అనేది అంటిస్తున్నాను అనమాట. దీన్ని అంటించేసాక మనం బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా లేసేసుకోండి. ముందు రౌండ్కి లేసేసుకోండి నీట్గా. ఇది జాగ్రత్తగా రౌండ్ కాబట్టి మనకి రౌండ్ కాడ నీట్గా జాగ్రత్తగా లేసేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు మనకి మధ్యలో బిల్ వచ్చేటట్టు పెట్టేసుకొని సైడ్ ఈ విధంగా లేస్ అనేది పెట్టేసుకోండి, మీకు నీట్గా ఉంటుంది. నేను చూపించిన విధంగా లేస్ అనేది అటు సైడ్ కూడా అంతే మార్క్ చేసేసుకొని లేస్ అనేది వేసుకోండి, మీకు నీట్గా ఉంటుంది అన్నమాట బ్లౌజ్ అనేది. ఈ విధంగా కుట్టేసుకున్నాక అటు సైడ్ కూడా లేస్ అనేది యాడ్ చేసేసాను. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఫ్లవరు, దాన్ని ఈ విధంగా మధ్యలో ఉండేటట్టు పెట్టేసుకొని సూది దారం తీసుకొని కుట్టేసుకోండి. మీరు స్టోన్ మీద మనం ఇందాక అంటించాం కదండి బిళ్ళ మీద కూడా కుట్టేసుకుంటే మనకి బిళ్ళ అనేది కదలకుండా ఉంటుంది. గమ్ముతో ఒక్కోసారి గమ్ము నీళ్ళలో పెట్టగానే నానిపోయిద్ది కాబట్టి మనకి స్టిఫ్గా ఉండదు కదా, స్టిచ్ చేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ అనేవి ముందు ఫ్రంట్ కల్లి రౌండ్ కల్లి కుట్టేసుకొని ఈ విధంగా రివర్స్ తిప్పేసుకోండి, టక్స్ పెట్టేసుకొని రివర్స్ తిప్పేసుకొని మొత్తం స్టిచ్ చేసేసుకొని కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకోండి. ఈ విధంగా ఇంకో పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ డాట్స్ అనేవి వేద్దాము. ఇట్లా మెయిన్ డాట్ వేసేసి సైడ్ ఉక్సులు పట్టీ కల్లి కూడా వేసేసి చంక కల్లి కూడా ఇట్లా 3వ డాట్ పెట్టేసుకోండి. అదేవిధంగా అది కూడా కుట్టేసుకోండి. ఈ విధంగా వస్తుంది మనకి ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు మిగిలిన క్లాత్ తీసుకొని పొడవ ఎంత ఉందో చూసుకొని 3.5 సైడు జాయింట్లు కల్లి మధ్యలో 3.25 పెట్టుకోండి. అటు సైడ్ 4 ఇంచులు పెట్టుకొని మార్కులన్నీ కలుపుకుంటా ఒక లైన్ డ్రా చేసేసుకోండి రౌండ్గా. వీటిని ఇప్పుడు మెయిన్ క్లాత్కి యాడ్ చేసేసేయండి. ఈ విధంగా యాడ్ చేసేసుకొని షేప్ పట్టీలు అనేవి యాడ్ చేద్దాం మనం బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్స్కి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకోండి. అదేవిధంగా ఇంకొకటి కూడా కుట్టేసుకుంటున్నాను. కుట్టేసుకున్నాక ఈ విధంగా కట్ చేసేసుకొని కుట్టేసుకోండి. ఇప్పుడు మెయిన్ పార్ట్స్కి ఇట్లా జాయింట్ చేసేద్దాము. ఈ బుక్స్ ఇది మెయిన్ డాట్ అనేది మనం దాంట్లో కలవకుండా కుట్లో ఇట్లా పైకి పెట్టేసుకొని కుట్టేసుకోవాలన్నమాట, లేదా కట్ చేసేసుకోండి. ఈ విధంగా సైడ్లు 2 సమానంగా పెట్టేసి వెనక పార్ట్ సైడు జాయింట్లు కల్లి ఎంత ఉందో చూసుకొని కొలుచుకొని అంతవరకు మార్క్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక ఈ విధంగా షేప్ పట్టీలు అనేవి జాయింట్ చేసేద్దాం. కింద ఈ విధంగా మడిచి కుట్టేసేయండి బార్కి. ఆ టక్స్ పెట్టేసుకున్నాం కదా అక్కడికి పెట్టేసుకున్నాక ఇది కుట్టు అనేది ఈ విధంగా లోపలికి పోవాలన్నమాట. నేను చూపించిన విధంగా లోపలికి పోయాక కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకోండి, అటు సైడ్ ఇటు సైడ్. అదేవిధంగా అది కూడా కట్ చేసేసుకోండి అంతే. ఇప్పుడు ఉక్సులు పట్టీ అనేది జాయింట్ చేస్తున్నాను. ఉక్సులు పట్టీ అనేది పైనుంచి కుట్టేసుకోవాలన్నమాట. కాజా పట్టీ అనేది రివర్స్ పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకోండి. ఈ విధంగా రెడీ అయ్యింది. ఇప్పుడు కాజా పట్టీ అనేది ఇట్లా పెట్టేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. మిగిలిన క్లాత్ తీసుకొని కాజా పట్టీకి ఎంత ఉందో చూసుకొని పైన కూడా మడిచి కుట్టుకోవాలన్నమాట. మనం పైన లేస్ అనేది యాడ్ చేద్దాము. ఇది రివర్స్ తిప్పాం కాబట్టి మనం ఏమీ వేసే పని లేదనమాట. గోటు కానీ ఏది వేసే పని లేదు, మెడ పట్టీలు కానీ. ఈ విధంగా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్నాక లేస్ అనేది యాడ్ చేద్దాం వీటికి. నేను ఉక్సులు పట్టీ కాజా పట్టీ కలిసి లేస్ అనేది యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు తర్వాత పైన షోల్డర్స్ అనేవి బ్లౌజ్కి కుట్టేసుకోండి. వెనక పార్టు ఫ్రంట్ పార్ట్స్ షోల్డర్స్ పెట్టేసి కుట్టేసుకోండి. కుట్టేసుకున్నాక హ్యాండ్స్కి నేను ఈ విధంగా లేస్ అనేది వేసాను అనమాట. హ్యాండ్స్కి కూడా మనం ఇందా పెట్టుకున్నాం కదండి బుట్ట, అది మధ్యలో వచ్చేటట్టు పెట్టేసుకొని చూసుకొని కుట్టేసుకోండి మొత్తం. అట్లానే అటువైపు కూడా కుట్టేసుకోండి. ఏదైనా డబల్ స్టిచ్ చేసుకుంటే మనకి కుట్లు అనేవి నీట్గా ఉంటాయి అన్నమాట. ఒక 1/2 ఇంచ్ మనం పెట్టేసుకొని ఖర్చు అట్లా కుట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనకు బుట్ట అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు సైడ్ జాయింట్లు అనేవి చూద్దాము. 2 సమానంగా పెట్టేసి క్లాత్ని ఆది బ్లౌజ్ తీసుకొని చంక కల్లి మార్క్ చూసుకొని పెట్టుకోండి. మొత్తం ఎంత ఉందో చూసుకొని దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. డ్రా చేసేసుకున్నాక దీన్ని స్టిచ్ చేయడమే. స్టిచ్ చేశాక ఈ విధంగా రెడీ అయిందనమాట బ్లౌజ్ అనేది. హ్యాండ్స్ అనేవి ఈ విధంగా వచ్చినాయి. ఇది ఒక బ్లౌజు. ఇంకో బ్లౌజ్ వచ్చి బోట్ నెక్ పెట్టేశాను. ఇంకో బ్లౌజ్ ఇదనమాట.
ఇది వచ్చేసి నేను పెద్ద బిల్ల పెట్టకుండా చిన్న బిల్ల పెట్టి చుట్టూరు పూసలు అనేవి కుట్టేశాను అనమాట. ఇది ఒక బ్లౌజ్ అండి. ఇది కూడా ఈ విధంగానే కుట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.